హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చేకూరి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనకు ప్రెగ్నెన్సీలో డైట్ షెడ్యూల్ ఏంటి అనేది తెలుసుకుందాం. అంటే ఎప్పుడెప్పుడు ఏదేది తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, చాలామందికి డౌట్స్ ఉంటాయి. అన్నీ తీసుకోండి అంటారు మేడం, కాకపోతే ఎప్పుడు ఏ టైంలో ఏది తీసుకోవాలనేది తెలియట్లేదు అని కమెంట్ బాక్స్లో పెట్టారు. సో వాళ్ళ రిక్వెస్ట్ మేరకు ఈ వీడియో మనం చేస్తున్నాం. సో బేసికల్లీ ప్రెగ్నెన్సీలో ఏంటంటే డైట్ అనేది మనం డివైడ్ చేసుకోవాలి. అంటే స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్ అంటాం. అండ్ మనకు ముందున్నంత డైజెషన్ అరుగుదల ప్రెగ్నెన్సీలో ఉండదు. సో డెఫినెట్గా దట్ విల్ కమ్ డౌన్. ఎస్పెషలీ ఫస్ట్ 3 months ఏంటంటే ఫుడ్ అసలు వెళ్ళదు. సో మీరు ఎంత తినగలుగుతా అంతే లిమిటెడ్ అమౌంట్స్, స్మాల్ క్వాంటిటీస్ ఫ్రీక్వెంట్గా తీసుకోండి అంటాం. అండ్ తీసుకున్నప్పుడల్లా ప్రతిసారి రైసే తీసుకోవాలనేది ఏం లేదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటెం చేంజ్ చేస్తూ ఉండాలి. మార్నింగ్ చాలామంది పొద్దున్నే లేవంలోనే ఈజీ అని చెప్పేసి మిల్క్ తాగేస్తారు. సో పొద్దున్నే లేవంలోనే పాలు తాగడము, ఎంటీ స్టమక్లో వాటర్ తాగడము, చాలామందికి ఈ డౌట్ కూడా ఉంటుంది, అంటే నిమ్మకాయ నీళ్ళు తాగొచ్చునా అనేది. సో ఇవన్నీ ఏంటంటే అవాయిడ్ చేయాలి. అవన్నీ ఏంటంటే అసిడిటీ, గ్యాస్ట్రిటిస్ కాజ్ చేస్తుంది. సో ఫస్ట్ సాలిడ్గా బ్రేక్ఫాస్ట్ చేయండి. 7:30 or 8 o'clock కల్లా బ్రేక్ఫాస్ట్లో కూడా ఏంటంటే మీరు ఇడ్లీ, దోశ, ఉప్మా ఏవైనా తీసుకోవచ్చు. కాకపోతే ఎక్సెసివ్ ఆయిల్, ఈవెన్ దోశలో కూడా ఆయిల్ బదులు ఒక స్పూన్ ఘీ తీసుకోండి అంటాం. నెయ్యి తీసుకోవాలి, ఆవు నెయ్యి బెటర్. అండ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఆయిలీ ఫ్రైడ్ ఐటమ్స్ లైక్ పూరి, బజ్జీ, బోండా, వడ అట్లాంటిది మ్యాక్సిమం అవాయిడ్ చేయండి, ఎస్పెషలీ ఫస్ట్ 3 months. సో ఫస్ట్ 7:30, 8 కల్లా సాలిడ్ బ్రేక్ఫాస్ట్ చేయండి. దాని తర్వాత అరౌండ్ 10 o'clock గ్లాస్ ఆఫ్ మిల్క్ విత్ ప్రోటీన్ పౌడర్. 1:30 to 2 మధ్యలో లంచ్లో కూడా ఏంటంటే అన్నీ ఉండేటట్టు చూసుకోండి. అంటే కప్ ఆఫ్ సలాడ్స్, ఒక కప్ కర్డ్స్, తర్వాత ఒక కప్ దాల్లో ఏంటంటే మంచి ప్రోటీన్. దాంతోపాటు డైలీ 1 బాయిల్డ్ ఎగ్, రైస్ అండ్ 2 పుల్కాస్, కర్రీస్లో ఏంటంటే మీకు ఇష్టం ఏ కూరగాయ ఇష్టం ఉంటే అన్నీ తీసుకోవచ్చు. కాకపోతే ఈ ఆలుగడ్డ, చామగడ్డ, గడ్డలు, దుంపలు అనేది కొంచెం లిమిటెడ్ అమౌంట్లో తీసుకోవడం బెటర్. అదర్వైజ్ డైలీ ఒక ఆకుకూర ఉండేటట్టు చూసుకోండి. తర్వాత బీన్స్ కానీ, ఈ లెట్యూస్, ఇట్లాంటి స్పినాచ్, ఇలాంటివన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యేటట్టు చూసుకోవాలి. అండ్ డైలీ 1 బాయిల్డ్ ఎగ్ మ్యాండేటరీ. అఫ్కోర్స్ నాన్ వెజ్ వీక్లీ 2 to 3 times తీసుకోవచ్చు. అండ్ కప్ ఆఫ్ కర్డ్స్ అయితే మ్యాండేటరీ లాస్ట్కి. సో ఇవన్నీ ఏంటంటే మనకు బ్యాలెన్స్డ్ డైట్. అంటే ప్రోటీన్స్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఉండాలి, అండ్ నెససరీ ఫ్యాట్స్ అంటే మనకి ఏదైతే అవసరం అది. అందుకనే డీప్ ఆయిలీ ఫ్రైడ్ ఐటమ్స్ అలా కాకుండా ఒక 1 to 2 spoons ఆఫ్ ఘీ పర్ డే యాక్సెప్టబుల్ ప్రెగ్నెన్సీలో. ఆవు నెయ్యి, అది కూడా లిక్విడ్ ఫామ్లో, అంటే సాలిడ్గా ఉండకుండా కొంచెం కరిగించి లిక్విడ్ ఫామ్లో తీసుకోండి. సో ఇది మనకు లంచ్ అయిపోయాక మళ్ళీ అరౌండ్ 4:30 or 5 స్నాక్ టైంలో ఏంటంటే మీరు ఐదర్ సలాడ్స్ తీసుకోవచ్చు, లేకపోతే ఒక బౌల్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకోండి. లేదంటే నట్స్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అనేది మనం ఒక రోజు ముందే నానపెట్టుకుంటాం కదా, అది మీరు ఈవినింగ్ స్నాక్స్ లాగా తీసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్లలో కూడా డైలీ 1 వాల్నట్, ఒక 5 to 6 బాదాం, ఒక అంజీర్, ఒక ఖర్జూరా, ఒక స్పూన్ పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇవన్నీ ఒక బౌల్ అవుతాయి. అది నానపెట్టేసి నెక్స్ట్ డే ఈవినింగ్ స్నాక్స్ లాగా తీసుకోవచ్చు. మళ్ళీ అరౌండ్ 7:30, 8 కల్లా డిన్నర్ చేసేయండి. డిన్నర్లో కూడా మీకు యూ కెనాట్ హ్యావ్ అ హెవీ డిన్నర్, కొంచెం లైట్గా తీసుకోండి. మళ్ళీ ఒక 1 to 2 hours గ్యాప్ ఇచ్చేసి అరౌండ్ 9:30 to 10:30 మధ్యలో మళ్ళీ గ్లాస్ ఆఫ్ మిల్క్. సో మార్నింగ్ ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్, ఈవినింగ్ ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ మ్యాండేటరీ. ఓకే. అండ్ కప్ ఆఫ్ కర్డ్స్, మార్నింగ్ ఒక కప్ అండ్ ఈవినింగ్ ఒక కప్ ఆఫ్ కర్డ్స్ మ్యాండేటరీ. సో మనకు డైట్ షెడ్యూల్లో ఇలా. అండ్ కొందరికి ఏంటంటే ఆకలి ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఏంటంటే ఇంకొక బౌల్ ఆఫ్ ఫ్రూట్స్ అనేది మధ్యలో యాడ్ చేసుకోవచ్చు. ఇది కాకుండా ఉదయం నుంచి రాత్రి వరకు అట్లీస్ట్ మినిమం 4 to 5 liters ఆఫ్ లిక్విడ్స్ అంటే ఇదర్ ప్లెయిన్ వాటర్ కానీ, కొబ్బరి బొండాలు కానీ, మజ్జిగ, రాగి జావా, లేదంటే వామ్ నీరు, ఇలాంటివన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోండి. సో దట్ మనకు ఏంటంటే హైడ్రేషన్ బెటర్ ఉంటుంది అండ్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ అనేది రావు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే మనకు ప్రెగ్నెన్సీ డైట్ షెడ్యూల్ అనే దాని గురించి తెలుసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.